అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండి. మేమైతే ఇది ఒక రెవల్యూషనరీ ప్రొసీజర్ కింద పరిగణిస్తాం. ఎందుకు అని అంటే లాస్ట్ 20-30 ఇయర్స్గా స్టాటిస్టిక్స్ కనుక చూస్తే గణనీయంగా ఈ ప్రొసీజర్ చేయించుకునే పేషెంట్స్ చాలా పెరిగారు. అండ్ దీని యొక్క సక్సెస్ రిజల్ట్స్ అనేవి ఒకప్పుడు 90% ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 99% వరకు రీచ్ అవ్వగలిగాం. ఎందుకు అని అంటే మన నీ రీప్లేస్మెంట్ సర్జరీలో వాడే ఇంప్లాంట్లో వచ్చిన అడ్వాన్సెస్ అవనివ్వండి, అంటే మేము చేసే సర్జికల్ టెక్నిక్స్లో వచ్చిన మార్పులు అవనివ్వండి, లేదు అంటే వాడే మెడిసిన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా వాడే మెడిసిన్స్లో వచ్చిన అడ్వాన్సెస్ అవనివ్వండి, అండ్ ఫాలో అయ్యే పెయిన్ ప్రోటోకాల్స్ అంటే పేషెంట్స్కి ఏమాత్రం నొప్పి తెలియకుండా చేయగలిగే పాసిబిలిటీ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా వచ్చినందువల్ల నంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేవాళ్ళు చాలామంది పెరిగారు. సో ఎండ్ ఆఫ్ ద డే మేము యాజ్ డాక్టర్స్ ఒకటి రివీల్ చేస్తాం పేషెంట్స్కి, అంటే పేషెంట్స్కి ఒక విషయం చెప్తాం. ఇది ఒక టెంపరీ సర్జికల్ ప్రొసీజర్ మాత్రమే. అంటే ఈ టెంపరీ అంటే భయపడాల్సిన అవసరం లేదండి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ నీ రీప్లేస్మెంట్ యొక్క ఇంప్లాంట్కి ఒక సర్వైవల్ లిమిట్ అనేది ఉంటుందండి. అంటే ఇది కొంతమందిలో 15 ఏళ్ళు మనొచ్చు, కొంతమందిలో 20 ఏళ్ళు మనొచ్చు, కొంతమందిలో 25 ఇయర్స్ మనొచ్చు, అండ్ కొంతమందిలో 30 ఇయర్స్ వరకు కూడా మనటం చూస్తూ ఉంటాం. సో చాలామందిలో తలెత్తే ఒక ప్రశ్న, ఏ వయసులో నీ రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవాలి, అంటే వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. చాలామంది ఇదే ప్రశ్న నన్ను అడుగుతారు. అంటే మేము మా వయసు అనేది కరెక్టా కాదా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవడానికి. సో ఇవాళ నేను ఈ యూట్యూబ్ వీడియోలో మన భారతీయుల్లో స్పెసిఫికల్లీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పరిగణనలోకి తీసుకుని అండ్ నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్ యొక్క సర్వైవల్ రేట్స్ని పరిగణనలోకి తీసుకుని ఒక ఫార్ములా ద్వారా వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ద టాపిక్ అండి. మనకి రీసెంట్గా రిలీజ్ అయిన స్టాటిస్టిక్స్ అంటే గణాంకాల ప్రకారం ఇండియన్స్ అంటే భారతీయుల యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనకి 70 ఇయర్స్ కింద రిలీజ్ చేశారండి. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల అనేది ఆ డిసీజ్ని నేను కనుక యాజ్ డాక్టర్ పరిగణనలోకి తీసుకుంటే ఇదేమీ ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాదండి. అంటే దీనివల్ల ఏదో మనం చనిపోతాము అట్లాంటి డిసీజ్ ఏం కాదు. అంటే ఇది ఒక రకమైన హార్ట్ అటాక్ అంత సీరియస్ కాదు, బ్రెయిన్ స్ట్రోక్ అంత సీరియస్ కాదు. సో ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ అరుగుదల వల్ల మనిషి యొక్క జీవనశైలి మాత్రమే మారుతుంది. సో దీని యొక్క ట్రీట్మెంట్ అనేది కూడా నేను యాజ్ డాక్టర్ ఎవరైనా ఒక పేషెంట్ వస్తే వాళ్ళ ట్రీట్మెంట్ విధానం అంటే రానున్న ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనేది నేను ఏ విధంగా కన్సిడర్ చేస్తానంటే వాళ్ళని ఒక 70 to 75 ఇయర్స్ వరకు వాళ్ళని హ్యాపీగా ఉండేటట్టు చేస్తే యాజ్ డాక్టర్ మా జాబ్ మేము ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుందండి. సో ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్ యొక్క లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఏంటంటే ల్యాన్సెట్ అనే ఒక జర్నల్లో ఒక మెటా అనాలిసిస్ పబ్లిష్ అయింది. మెటా అనాలిసిస్ అంటే ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్లినికల్ ఎవిడెన్స్ అండి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో స్టడీ చేసింది కాదండి. ఇది ప్రపంచంలో చాలా స్టడీస్ని పరిగణనలోకి అంటే చాలా పరిశోధనల్ని పరిగణనలోకి తీసుకుని దీని యొక్క రిజల్ట్స్ అనేవి పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ మెటా అనాలిసిస్ యొక్క రిజల్ట్స్ ఏం చెప్తున్నాయనంటే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ యొక్క ఇంప్లాంట్ సర్వైవల్ రేట్ అనేది 15 ఇయర్స్కి 93% ఉంటుంది, అండ్ 20 ఇయర్స్కి 90% ఉంటుంది, అండ్ 25 ఇయర్స్కి 82% ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒక పేషెంట్ ఎవరైనా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నారనుకోండి, 15 ఇయర్స్కి వాళ్ళకి ఆ ఇంప్లాంట్ వచ్చే ఛాన్స్ అంటే సర్వైవల్ యొక్క ఛాన్స్ ఆల్మోస్ట్ 93 నుంచి 95% ఉంటుంది అని మనకు జర్నల్ చెప్తుంది. సో మనం 15 ఇయర్స్ కనుక ఒక లిమిట్ తీసుకున్నాం అనుకోండి, అంటే మినిమం సర్వైవల్ లిమిట్ కనుక ఈ 15 ఇయర్స్ అని పరిగణించాం అనుకోండి, మనం ఇండియన్స్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 ఇయర్స్ అని ఇందాక డిస్కస్ చేసాం కాబట్టి సో మినిమం ఏజ్ అనేది నేనైతే 70 - 15 కింద తీసుకుని 55 ఇయర్స్ కింద పరిగణిస్తాను. సో మై లోయర్ ఏజ్ లిమిట్ ఈజ్ 55 ఇయర్స్.
సో ఈ 55 ఇయర్స్ కన్నా కింద ఎవరైనా పేషెంట్లు వస్తే నేనైతే మ్యాక్సిమమ్ మెడికల్ మేనేజ్మెంట్తో వీళ్ళని కొంతవరకు లైఫ్ ప్రొలాంగ్ చేయండి, మీరు కాలం గడపండి అని మాత్రమే అడ్వైస్ చేస్తాను. అంటే వెయిట్ లాస్ అవ్వమనో, లేదంటే కొన్ని హోమ్ రెమెడీ టిప్స్ ద్వారానో, లేదంటే కొల్లాజన్, గ్లూకోజమైన్ ఇట్లాంటి గుజ్జు పెంచే ట్యాబ్లెట్స్ ద్వారానో, లేదంటే రీసెంట్గా వచ్చిన పిఆర్పి గుజ్జు ఇంజక్షన్ల ద్వారానో కొంతవరకు ఎలాగైనా ఒక 55 ఇయర్స్ ఏజ్ వరకు మీరు కాలం గడపండి. ఆ తర్వాత నిజంగానే అవసరం అయితే కనుక నీ రీప్లేస్మెంట్ సర్జరీ నేను అడ్వైస్ చేస్తాను అని చెప్పి వాళ్ళకి చెప్తాను. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, హయ్యర్ ఏజ్ లిమిట్ ఏంటి అంటే మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అండి, 70 ఇయర్స్ తర్వాత ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కనుక చేయించుకుంటే వాళ్ళకి ప్రీవియస్గా ఉండే మెడికల్ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళకి కొంచెం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి, అంటే రిస్క్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో 70 ఇయర్స్ తర్వాత మీరు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటే మీ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం అనుకున్నట్టు లోయర్ ఏజ్ లిమిట్ అనేది 55, హయ్యర్ ఏజ్ లిమిట్ అనేది 70 ఇయర్స్. సో ఫైనల్గా నా ఒపీనియన్ అయితే ఐడియల్ ఏజ్ ఫర్ నీ రీప్లేస్మెంట్ అనేది 55 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఈ పాపులేషన్ ఉంటారు కదండి, వాళ్ళు సరైన ఏజ్ గ్రూప్లో ఉన్నట్టు నేను పరిగణిస్తాను. సో ఫైనల్గా ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అంటే 55 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు చేస్తే కనుక మనం నీ రీప్లేస్మెంట్ సర్జికల్ ప్రొసీజరు మ్యాక్సిమం వాళ్ళ యొక్క లైఫ్లో రెండవ సర్జరీ అంటే రివిజన్ నీ రీప్లేస్మెంట్ అవసరం మళ్ళీ ఇంకోసారి ఉండకపోవచ్చు. అండ్ రెండోది, వాళ్ళకి సర్జికల్ ప్రొసీజర్ తర్వాత వాళ్ళకు ఉండే మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల రిస్క్ అనేది పెరగే అవకాశం ఉండదండి. సో ఫైనల్గా ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ ఫర్ నీ రీప్లేస్మెంట్ అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.